హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు అల్జాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ కాకరకాయ ఫ్రై ఎలా చేద్దామో చూసేద్దామా, రండి చూసేద్దాం. ముందుగా కాకరకాయలను కట్ చేసి ఒక అరగంట సేపు ఒక స్పూన్ సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎలా చూపెట్టాను అలానే ఆ కాకరకాయలని ఆ వాటర్ నుండి పిసికి తీసుకోవాలన్నమాట. అంటే ఇది కాకరకాయలో ఉన్న జ్యూస్ అనమాట. అది సేదుతనంని కొంచెం తగ్గిస్తుంది. ఇప్పుడు తర్వాత ఒక 2 సార్లు దాన్ని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ కలిపాం కాబట్టి ఆ సాల్ట్ దాంట్లో పట్టేసి ఉంటుంది. ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత స్టవ్లో కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మీకు నేను వీడియోలో ఎలా చూపెట్టానో అలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి అనమాట. ఆ కట్ చేసిన ఉల్లిపాయలని దాంట్లో అలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కాకరకాయ ఈ ఉల్లిపాయ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు అలాగా ఒక 2-3 నిమిషాలు అలా మగ్గనిచ్చిన తర్వాత ఒక 2 టమాటా కూడా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ 2 టమాటాలను కూడా ఆ కాకరకాయ ముక్కల్లో వేసేయాలి. వేసేసి అలాగా కాసేపు ఒక 5-10 నిమిషాలు అలాగా ఆ కాకరకాయలు టమాటా ఉల్లిపాయలు అన్నీ ఉడికేదాకా అలాగా లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించాలన్నమాట. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు తీసుకొని కరివేపాకు జల్లుకొని ఇప్పుడు అలా మళ్ళీ ఒకసారి కదిపేసుకొని అలాగ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. అంటే మనం కదుపుకుంటూ వదిలేస్తుంటే మనం అడుగు పట్టేస్తుంది. బాగా మగ్గాలి, అలాగా టమాటా ముక్కలన్నీ మగ్గి రావాలి. ఇప్పుడు ఒక అర స్పూను కారం వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. అంటే సాల్ట్ ముందుగా వేయకూడదు, ఎందుకంటే కాకరకాయ ముక్కలకి సాల్ట్ ముందుగా వేస్తే బాగా అదోలా వచ్చేస్తుంది అనమాట, జ్యూసీగా. అలా రాకుండా కొంచెం పొడి పొడిగా ఉండాలి అంటే లాస్ట్ మనకి ఇంకా స్టవ్ కట్టే టైంలోనే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలాగా సాల్టు అదంతా ఒకేలాగా పట్టేటట్టుగా మీకు ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపెట్టానో అలానే ఉడకాలి అనమాట. ఇంక అంతేనండి, ఇంక స్టవ్ కట్టేయడమే. స్పెషల్ కాకరకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.